ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు తల్లి. చిన్నారి తల్లికి మీ చప్పట్ల ద్వారా మంగళాశిస్తులు అందించాల్సిందిగా. వారు శాసనసభలో ఉన్నప్పుడు వారు మాట్లాడే క్రమంలో వారు మర్చిపోయిండొచ్చు, ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలనలో ఎన్నో పనులు ఉన్నాయి వారికి. వారి మాటలన్నీ సాక్షాత్కారం అవుతున్నామని చెప్పడానికి కోసమే ఉదాహరణ. గత సంవత్సరం బాలోత్సవం ప్రెసిడెన్సీ స్కూల్లో జరిగినప్పుడు సార్ ముఖ్య అతిథిగా ఇచ్చేసి, ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో జరుగుతూ ఉన్నాయంటే ఆ రోజు వాళ్ళు శాసనసభలో చెప్పడం ద్వారానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది. దానికి నిదర్శనమే సార్. గత సంవత్సరం జాతీయ స్థాయిలో మన జిల్లా నుంచి నేను రాఘవపురం గోపాలకృష్ణ సార్, మీ నియోజకవర్గంలోనే జడ్పీఎస్ సంజయ్ స్కూల్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా సార్ యొక్క రాష్ట్ర స్థాయి ప్రెసిడెంట్ అవార్డు కూడా మీ నియోజకవర్గంలో కావడం మీద గర్వంగా భావిస్తున్నాను సార్. అందులో నేను కూడా ఒప్పుకోండి సార్. రాఘవపురం గోపాలకృష్ణ రాష్ట్ర స్థాయి పురస్కారం ఇక్కడ మీ ఆశీస్సులో ఉండగా ఇక్కడ జరిగాయి. మీరు ఏదైతే శాసనసభలో శాసనాలు నిర్ణయించడం వల్లనే ఈరోజు విద్యా వ్యవస్థ మహిళా ఉపాధ్యాయుని చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి, సావిత్రిబాయి పూలే మహిళా ఉత్తమ ఉద్యోగ ఉపాధ్యాయుని పురస్కారం 2026 అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ పురస్కార సభకి సభాధ్యక్షత వహించాల్సిందిగా మా ప్రియతమ నేత బాదేకం కామ్ జాన్గా చూడాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్ మిగతా వాళ్ళందరూ కూడా సభను వదిలి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను సార్. ఎందుకంటే మీరు ముందు వరుసలో కూర్చోండి దయచేసి. మమ్మల్ని అందరినీ దారిలో పెట్టే మార్గదర్శి, మాకంటే ఎన్నో తరాల ముందు చూసే జ్ఞానదర్శి, మమ్మల్ని అందరినీ ప్రేమగా పలకరించే ప్రియదర్శి డిసిఈబి సెక్రటరీ సీతయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. బీసీ సంక్షేమ సంఘం జయంతి. మనం ఎవ్రీ ఇయర్ ఈ సావిత్రిబాయి పూలే పురస్కారాలని టీచర్లకు, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్, మహిళా ఎంప్లాయీస్కు అందరికీ మనం అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన భూపతి రెడ్డి సార్ గారు. నీతి నిజాయితీకి మరొక పేరు. అవసరమైతే నీతి నిజాయితీ కోసం తన పదవిని కూడా త్యాగం చేసే ఘనత కలవాడు మన భూపతి రెడ్డి సార్ గారు. అదేవిధంగా అదే ప్రజాపదంతో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈనాడు ఈ వేదిక మీదకి ఆసీనులైన భూపతి రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి అన్న దాదానగర్ విఠలరావు గారు, కామన్ మ్యాన్, అన్న అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత. కరోనా టైంలో కూడా అన్నగారు మనకు ఆ టైంలో ఇక్కడ కూడా బయట ప్రోగ్రాంలు చేసుకోవడానికి అవకాశం లేకపోతే అన్న నా దగ్గర చేసుకొని చెప్పి వాళ్ళని మనకు సావిత్రిబాయి పూలే పురస్కారాల కోసం ఇచ్చిన ఘనత మన దాదానగర్ విఠలరావు అన్న గారి. అతిథి మా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సార్ గారు. సార్ గారు ఇక్కడ ఒక ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది. ఫ్యాక్టరీ అంటే విషయం కాదు, ఐఐటి ఫ్యాక్టరీ. దాదాపు సార్ శిష్యులు ఐఐటి అంటే మన నిజామాబాద్ తెలియనప్పుడు ఎంతోమందిని ఐఐటీస్గా తయారు చేసిన ఘనత మా అశోక్ సార్ గారిది. దాదాపు 1000 మంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో వారి శిష్యులు ఉన్నారంటే సారు ఎలాంటి వాడు మనకి ఇక్కడ అర్థమవుతున్నది. అలాంటి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లేకుండా ముందుకు తీసుకెళ్తున్న మా ఆంజనేయ సార్ గారికి, అదేవిధంగా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మా గర్భరంజన్న గారికి, మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీలతక్క గారికి, అదేవిధంగా మన శేఖర్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా భోజన గారికి, అదేవిధంగా లింగన్న గారికి, నిజామాబాద్ జిల్లాలో హోటల్ మేనేజ్మెంట్
ఫ్యాషన్ డిజైనింగ్ స్థాపించిన వ్యక్తి మా పేదూరు రత్నాకర్ గారు. అదేవిధంగా ఇక్కడనే కాక హైదరాబాద్లో కూడా బ్రాంచులు ఓపెన్ చేస్తూ ముందుకెళ్తూ మన జిల్లా ఒక 1000 కాదు 2000 దాదాపు ఒక 10,000 మందిని వివిధ దేశాలకు వారి శిష్యులు పనిచేస్తున్నారంటే అంతా ఘనత పేదూరు రత్నాకర్ గారిది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మా బీసీ ఉద్యోగ సంఘం నారాయణ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరు మా బీసీ టీచర్స్ ప్రతి ఒక్క దానికి కూడా ఈ ప్రోగ్రాం ఎలా నడపాలో ఎలా డిజైన్ చేయాలో ప్రతి ఒక్కటి కూడా గోపాలకృష్ణ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ సక్సెస్ అంటే దాని సందర్భంగా ఈ మహిళలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం. దీని యొక్క ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే గురించి బయటకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ 11వ వార్షికోత్సవం మొదటిసారిగా నిర్వహించినప్పుడు, అంటే అప్పటికి సావిత్రిబాయి పూలే ఇక్కడ ఏదో కోణాలో చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తుండే జయంతి సందర్భంగా, కానీ ఇంకా హైలైట్ కాకపోతుంది. సావిత్రిబాయి పూలే దాదాపు 150 సంవత్సరాల కిందనే ప్రత్యేక మహిళల కోసం ప్రత్యేక పాఠశాల స్థాపించి చదువు చెప్పించిన ఘనత కాబట్టి ఆమెని బయటకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పురస్కారాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె జయంతి కార్యక్రమం పెద్దగా జరుగుతుంది. ప్రతిసారి కూడా మేము ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని మేము గవర్నమెంట్ వేడుకుంటూ ఉంటుంటుంది. అధికారికంగా నిర్వహించాలని ప్రతిసారి మేము డిమాండ్ పెడతా ఉంటుంటుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర పండుగగా సావిత్రిబాయి పూలే జయంతిని ప్రకటించడం చాలా గర్వకారణం. మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేడు విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంచుకొని విద్యా వ్యవస్థ అనేక మార్పులు తీసుకొస్తూ, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల చదివేవారు పేద మధ్యతరగతి పిల్లలు కాబట్టి వారు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అందాలనే ఉద్దేశంతో అనేక పాఠశాలను స్థాపించు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయ సంఘం పరంగా మా యొక్క చిన్న ఎప్పటి నుంచి ఉన్న సమస్యలు సార్, అది పిఆర్సీ ఇంకా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది పిఆర్సీ ఉన్నది. అదేవిధంగా డిఏలు కూడా ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాకు ఇప్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా గోపాలకృష్ణ గారు. సృష్టి అద్వైతి వేదికపైకి రాగలి అమ్మతోదా పెద్దలందరినీ కోరుతున్నాం. మేడం మీరు రండి, మేడం మీరు రండి, మేడం మీరు ముందుకు వెళ్ళండి, మేడం పద్మ మేడం మీరు ముందుకు వెళ్ళండి, ఎందుకంటే ఇది మహిళా మనుల ప్రోగ్రాం కాబట్టి తొందరగా మీ అందరూ కూడా ఒకసారి మీ కరతాళ ధ్వనుల ద్వారా వారిని వేదికపైకి ఆహ్వానించుకో. ఈ రోజు మనం ఇంకా చాలా ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి వచ్చేసినటువంటి జాతుల శ్రీనివాస్ గారు, ఇందులో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు బీసీ సంక్షేమ అడ్డగా ఈరోజు బీసీటీయూ ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో భాగంగా క్యాలెండర్ బీసీటీయూ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సావిత్రి గారు మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘ పక్షాన స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క సావిత్రిబాయి పూలే ఒక మహిళలకు ఆదర్శమూర్తి మరియు ఈ యొక్క మహిళ యొక్క సమస్యలపై అనగానే సావిత్రిబాయి పూలేను మనం ఆదర్శంగా తీసుకొని ఆమె యొక్క ఆశయాలకు అనుగుణంగా మన యొక్క విద్యలో కానీ మనం పనిచేసే స్కూళ్ళలో కానీ మన పిల్లల్లో కానీ ఆమె యొక్క ఆశయాలను ఆదర్శంగా చేసుకొని మన పిల్లలను కూడా అట్లా తీర్చిదిద్దాలని చెప్పి తెలియజేస్తున్నాను. పూలే జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వము ఈ సంవత్సరము
ఉమెన్స్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఎక్స్ జెడ్పీ చైర్మన్ దాదాన్న గారి విఠల్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఉపాధ్యాయులు, ఈ సభకు వచ్చిన సావిత్రిబాయి పూలే దాదాపుగా 200 సంవత్సరాల కిందనే మహిళా విద్యకు అవకాశము లేని సందర్భంలో ఆమె ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొని కూడా ఆమె నిరంతరం అహర్నిశలు పనిచేసి సుమారు 51 పాఠశాలలను ఏర్పరిచి మహిళా విద్య కోసము నిరంతరం కృషి చేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అయితే ప్రస్తుత సందర్భాన్ని మనము చూసుకున్నట్లయితే రీసెంట్గా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి మహిళా విద్య కోసము ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా కానీ ఒక 100 మంది అమ్మాయిలు ఫస్ట్ క్లాస్ లోపల అడ్మిషన్ తీసుకుంటే దాదాపుగా 40-45 మంది మాత్రమే, ఒక 40 మెంబర్స్ వారు మాత్రమే ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రాలలో. అది ఇండియా మొత్తం తీసుకున్నట్లయితే ఇంకా తక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్య వరకు కొనసాగుతున్నారు. చాలామంది 10th to ఇంటర్మీడియట్ వచ్చేలోపునే చాలామంది అమ్మాయిలు విద్యను మానుస్తున్నారు. ఇంటర్మీడియట్ టు డిగ్రీ కూడా ట్రాన్సిషన్ అనేటటువంటిది తక్కువైంది. సౌమ్యాన్ని అనొచ్చు. ఆ పోరాట పని ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా సిటీ తల్లికి మీ మంగళ వాయిద్యాలే మీ తరతరతోనే. మరి ఈ కార్యక్రమాన్ని తమ్ముడు మన మహేష్ సౌండ్ పెంచవా? నిజామాబాద్ జిల్లా PCTU ఆధ్వర్యంలో మరి మహిళలు ఎవరైతే ఉపాధ్యాయులే కాకుండా అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ను మరి అప్రిషియేట్ చేయడానికి ఇవాళ మనము పీసీ ఉపాధ్యాయ సంఘం తరఫున న్యూ అంబేద్కర్ భవన్లో మరి వాళ్ళకి అందరూ కూడా అవార్డు ప్రదాన కార్యక్రమంలో మరి ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారు మరి శ్రీ ఆదర్శమూర్తి మరి 200 సంవత్సరాల క్రితమే స్త్రీలకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పాఠశాలలు స్థాపించినటువంటి సందర్భంలో మరి 3వ తారీఖు జనవరి నాడు బర్త్డే ఉన్నప్పటికీ కొంచెం ఆలస్యమైన వాళ్ళ బర్త్డే సందర్భంగా మన మహిళా సోదరులకు అవార్డు ఇప్పించుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, స్టేట్ జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా మన డిఓ గారు అశోక్ కుమార్ గారు, తర్వాత ఈ ప్రోగ్రాంకు అన్ని తానై నటువంటి గోపాలకృష్ణ గారికి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరులకు, బీసీ సోదరులకు, మరి అదేవిధంగా డిగ్రీషన్స్ అందరూ కూడా డాష్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు మీ అందరూ కూడా నా యొక్క నమస్కారం. సావిత్రి గారి జన్మదిన సందర్భంగా, ఎందుకంటే జ్యోతిబా పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ వాళ్ళు మనకు అంటే ఉపాధ్యాయులకే పితామహులాగా
జాతి పిత మనకు మహాత్మా గాంధీ ఎట్లయితే మనకు స్వాతంత్రోద్యమంలో పనిచేశాడో అదేవిధంగా అంటే విద్యారంగంలో వీళ్ళు ప్రాథమికంగా భారతదేశంలో విద్య గురించి చెప్పినటువంటి వ్యక్తి. సో వారి జన్మదిన సందర్భంగా ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే అచీవ్ చేసిందో వాళ్ళకు మరి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో బీసీ టీయూకి సంబంధించినటువంటి వినోద్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా ఇది 3వ సంవత్సరం నేను ఇక్కడికి రావడం ఈ కార్యక్రమం. అయితే ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా ఇవాళ చాలా కార్యక్రమాలు నాకు మరి వీళ్ళు మనం వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు మరి మీ అందరినీ కలిసిపోదామని రావడం జరిగింది. చాలా సంతోషకరం ఈ దీంట్లో భాగస్వామి కావడం. మరి ఇవాళ చాలామంది మహిళలందరూ కూడా అవార్డు ప్రదానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి మీరందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారు తెలంగాణలో. మరి అలా మార్పు స్పష్టంగా కనబడతా ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి మేమందరం కూడా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత గతంలో 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కూడా ఆశించినాం ఏంటంటే తెలంగాణ విద్యారంగంలో నిజంగానే వెనుకబడి ఉండింది. అప్పుడు ఆంధ్ర కంటే మనం తెలంగాణ వెనుకబడిందంటే మరి మనకు ఒక జనరేషన్ గ్యాప్ ఉండేది ఎడ్యుకేషన్లో. వాళ్ళేమో సర్కారులో ఉండే బ్రిటిష్ పరిపాలనలో ఉండి వాళ్ళ తాతలు చదువుకుంటే మన దగ్గర మన తండ్రులు చదువుకునే పరిస్థితి లేకుండే. బ్రిటిష్ గవర్నమెంట్లో కాకుండా మనం నిజాం గవర్నమెంట్లో ఉండే కాబట్టి తర్వాత 56-60 సంవత్సరాల తర్వాత కూడా మనం అదే వెనుకబాటును కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మరి విద్యారంగంలో ఎంతో ముందు చెందుతుందని మనం భావించినాం అప్పుడు. కానీ అనుకునే స్థాయిలో విద్యారంగానికి నిధులు కానీ మరి దానికి ప్రోత్సాహం కానీ దొరకక మనం వెనుకబడిపోయినటువంటి సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. రైట్ ఫ్రమ్ అంగన్వాడీ స్కూల్స్ నుండి అంటే తల్లి గర్భం నుండే పిల్లవానికి న్యూట్రిషన్ ఇవ్వడము, వాళ్ళకు మరి అన్ని విధాల పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళ ఆరోగ్యవంతమైన పిల్లవాడు జన్మించిన తర్వాత వాళ్ళను మరి అక్కడి నుండి 0 నుండి 3వ సంవత్సరం వరకు ప్రీ స్కూల్ నుండి మరి ఇప్పుడు ఇలా నర్సరీ తర్వాత ఎల్కేజీ యూకేజీ కూడా ఇవన్నీ కూడా మరి ప్రైమరీ స్కూల్తో అటాచ్ చేసుకొని ఇవాళ పిల్లల ఎడ్యుకేషన్కు మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా 5th స్టాండర్డ్ నుండి మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ వరకు మనం ఒక గ్రూప్గా పెట్టాలని చెప్పేసి వాళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఈ 2 సంవత్సరాలలో దగ్గర 15,000 మంది టీచర్లను మనం రిక్రూట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా చూసినా ఖాళీలు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వ స్కూల్ పోవాలని అంటే తల్లిదండ్రులు పంపించలేని పరిస్థితి ఉంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మనం బడిబాట వచ్చిన తర్వాత మరి ఇక్కడ టీచర్లను అన్ని స్కూళ్ళలో మరి పీఈటీ టీచర్లను మరి అన్ని సబ్జెక్టులలో టీచర్లను అపాయింట్ చేసుకున్న తర్వాత ఇవాళ మనకు స్ట్రెంత్ బాగా పెరిగింది. ఇవాళ ఎస్ఎస్సిలో 100% రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్ కూడా సంఖ్య కూడా బాగా పెరిగింది. మంచి పర్ఫార్మెన్స్ ఉంది ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో. కాబట్టి ఈ విధంగా అంటే స్కూల్ ఎడ్యుకేషనే కాదు ఇవాళ ఒక రీవాంపింగ్ జరుగుతూ ఉంది. యూనివర్సిటీ లెవెల్లో కూడా మరి మనకు వైస్ ఛాన్సలర్ పెట్టుకున్నాము, కొత్త కోర్సులను మనం పెట్టుకుంటూ ఉన్నాము. ఓవరాల్ ఎడ్యుకేషన్లో పేద పిల్లలు చదువుకుంటారని చెప్పి రెసిడెన్షియల్ స్కూళ్ళలో కానీ ఇంకా మధ్యాహ్న భోజనంలో కానీ వాళ్ళకు సన్న బియ్యం ఇవ్వడము, మళ్ళీ న్యూట్రిషన్ కొరకు వాళ్ళకు ఫిక్స్డ్ మెన్యూ పెట్టి 1 మంత్ పొడుగా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి మంచి కుక్కులను పెట్టేసి మరి వాళ్ళ మనం అందరు కూడా అంటే మెస్ ఛార్జెస్ కూడా పెంచి హాస్పిటల్ ఛార్జెస్ పెంచి అన్ని విధాలుగా విద్యార్థులు చక్కగా చదువుకోవాలని చెప్పి చేస్తూ ఉన్నాం. బుక్స్ కూడా తగ్గించగలిగితే ప్రతి ఆడపిల్ల ఎవరైతే ఎస్ఎస్సీ పాస్ అయినో వాళ్ళు కూడా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలుగుతానే వాళ్ళకి మంచి క్యారియర్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా మనము పీజీలలో తర్వాత డిగ్రీ అండ్ పీజీలలో కూడా అంతవరకు కూడా మనం డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఒక పేరెంట్స్గా తర్వాత టీచర్స్గా ఒక సమాజంలో ఉన్నత అంటే ఎలక్ట్ పీపుల్గా మనందరి మీద బాధ్యత ఉందని నేను భావిస్తాను. ముఖ్యంగా మహిళా సాధికారత మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ కూడా తెలిసి 0 వడ్డీ రుణాలు ఇస్తూ ఉన్నాము. మనం ఒక మహిళా యూనివర్సిటీని పెట్టుకున్నాము. ఫస్ట్ టైం మన తెలంగాణలో మహిళా యూనివర్సిటీ లేకుండా మహిళా కాలేజీలే కానీ ఇవాళ కోటిలో మహిళా యూనివర్సిటీ పెట్టుకున్నాం.
దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, జాబ్ ఓరియంటెడ్ 100% జాబ్ ఓరియంటెడ్. చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు రావట్లేదు. మన ఎన్నో జనాభా ఎక్కువ ఉంది, అది కూడా యంగ్ ఇండియా ఇది. కాబట్టి మరి చదువుకున్న పిల్లలందరూ కూడా నైపుణ్యాన్ని కూడా కలిగించాలని చెప్పి మరి ఇక్కడ ఒక ఉమెన్స్ యూనివర్సిటీ కాకుండా స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాము. దానికి అప్డేటెడ్గా ఇవాళ ఆనంద్ మహేంద్ర గారిని మనము వైస్ ఛాన్సలర్గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో అన్ని కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అన్ని కూడా మనం పెట్టుకున్నాము. అదేవిధంగా ఐటీఐలను కూడా మనం అప్గ్రేడ్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీలను ఐటీఐలను అన్నిటి కూడా సమీకృతంగా మనం ఇంటిగ్రేట్ చేసి అక్కడ ఉద్దేశం ఏంటంటే మనకు విద్యార్థులకు డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా ఇవ్వాలి. ఆ నైపుణ్యం ద్వారానే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ కల్పన అనేది ఫండమెంటల్ ఇంపార్టెంట్ కాబట్టి మరి వాళ్ళకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ చాలామంది యువత కూడా మరి డ్రగ్స్ వైపు మళ్ళీ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరి టైం దొరికితే టీవీ చూడడమో లేకుంటే ల్యాప్టాప్ చూడడమో సెల్ ఫోన్ చూడడమో లేకుంటే మారక ద్రవ్యాల వరకు మరుతున్నారు. కాబట్టి వాళ్ళను మరి స్పోర్ట్స్ వైపు మళ్ళించాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్లో కూడా మనం ఇలా సీఏ కప్ నిర్వహించుకుంటున్నాము. ఇంటర్ కాలేజ్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్స్ పెట్టుకున్నాం. ఇలా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాం. అంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా గమనించండి. మీరందరూ విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో జరిగిన మార్పుల గురించి నేను చెప్పదలుచుకున్నా కాబట్టి మీరందరూ కూడా గమనిస్తారని భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులలో ఒకటి సమాన హక్కులు, సమానమైన అవకాశాలు. బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. దాన్ని పూర్తిగా ఇలా కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో కావాల్సినటువంటి మీకందరూ కూడా తెలుసు, బీసీలో కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ లేదు. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% ఉండాలన్నప్పుడు చాలా హార్డల్స్ ఉన్నాయి దాన్ని ఒడిదొడుగులు ఎత్తుకోవాలంటే. మరి వల్ల మనము ప్రభుత్వాలు ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్నీ కూడా చర్యలు తీసుకున్నారు. మనకు సెన్సెక్స్ లేదు, ఇండిపెండెన్స్ తర్వాత బీసీ జనగణన జరగలేదు, కులగణన జరగలేదు. మరి దానికే సైంటిఫిక్గా మనం ఒకటి క్యాస్ట్ సెన్సెస్, ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సెన్సెస్ కూడా చేసుకున్న తర్వాత దాని అంతా కూడా క్రోడీకరించి ఒక బిల్లు రూపంలో అసెంబ్లీలో బిల్లు పెట్టాం. 2 బిల్లులు పెట్టాం. ఒకటేమో ఎడ్యుకేషన్ సంబంధించింది, ఇంకోటేమో ఉద్యోగం సంబంధించింది, రాజకీయ సంబంధించింది. ఈ బిల్లులు పెట్టి మనం గవర్నర్ గారికి పంపిస్తే వాళ్ళు లీగల్ ఒపీనియన్ పేరు మీద ఇంకా కేంద్ర ప్రభుత్వం పంపించడము, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అట్లనే పెండింగ్ ఉండడం జరుగుతూ ఉంది. ఇవాళ నేను చెప్తాను, మరి 50% కంటే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చేయొచ్చు. లేదు అంటే పార్లమెంట్లో షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేసి మరి రాజ్యాంగంలో పర్మిషన్ ఇవ్వచ్చు. ఈ 2 కూడా మరి సుప్రీంకోర్టులో కేసు అట్లనే పెండింగ్ ఉంది. మరి ఇక్కడ మరి రాజ్యాంగం బద్దంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. మీరు గమనించాలా, ఇవాళ బీజేపీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, కాంగ్రెస్ సిద్ధశుద్ధి లేదని చెప్పి. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఎవరైతే కృష్ణయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మన రాజ్యసభ సభ్యుడి కూడా ఇవాళ మన అవగాహన కానీ మాట్లాడుతున్నా, మరి రాజకీయంగా మాట్లాడుతున్నా తెలియదు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ మాత్రము 100% 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి కావాల్సిన అన్ని కూడా చర్యలు కూడా అసెంబ్లీ పరంగా చట్టపరంగా మొత్తం తీసుకుని ఉన్నాం. దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక ప్రజాపతిగా మీ ముందు చెప్పదలుచుకున్నారు. కాబట్టి వల్ల మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు గమనించండి. సామాజిక న్యాయం అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఇవాళ మనం చూసినాం, ఇవాళ 4 మినిస్టర్లు ఉన్నారు, 2 విప్పులు ఉన్నారు, మరి పబ్లిక్ అకౌంట్ కమిటీ మెంబర్గా కూడా చైర్మన్గా కూడా ఇవాళ మరి బీసీ నాయకులు ఉన్నారు మా శంకరన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. మరి మీరందరూ కూడా ఇంకా సమైక్యంగా ఇక్కడనే కదిలి ముందుకు పోయి మరి సమాజాన్ని అన్ని రంగాలు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ప్రైజులు ఇచ్చారు, ఇక్కడ కొంతమందికి ప్రైజులు వచ్చిండొచ్చు, కొంతమందికి రాలేకపోవచ్చు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు తక్కువ స్కిల్ అని కాదు, కాకపోతే అవకాశాలు కొంతమందికే ఉంటాయి. కాబట్టి దాంట్లో రకరకాల సెలక్షన్ కమిటీ అంతా కూడా చూస్తుంది. కాబట్టి ముఖ్యంగా రాని వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే అవార్డ్స్ ఇవాళ పొందారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్తూ, ఇంకా మీ జీవితంలో ఇంకా ఎన్నో విజయాలను సాధించాలి, మరి మీ కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి, మరి అన్ని విధాలుగా మీరు బాగుండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ మీకు మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి బీసీ టీవీ వారికి, మరి వినోద్ గారికి, అదేవిధంగా గోపాలకృష్ణ గారికి, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను మధ్యలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి మళ్ళీ కోరుకుంటూ తీసుకుంటాను.
బీసీటీయు నేతృత్వం కొనసాగుతున్నటువంటి యొక్క సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల ప్రధానోత్సవ కార్యక్రమం స్టార్ట్ అయిందా అన్నా వినోదనా పుగటండి మేడం మీకు రండి మేడం పర్లేదు రైట్ జై జై బీసీ. ఎంతో అంబరంగా కొనసాగుతున్నటువంటి బీసీటీయు నేతృత్వాన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా బీసీటీయు పక్షాన మానవేడి వినోద్ కుమార్ గారు నారాయణ అందరికి కూడా పేరు పేరున భూపతి రెడ్డి సార్ తరఫు నుంచి అందరికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ